హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు జరుపుతోంది. కవిత భర్త బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. మాదాపూర్లో కవిత ఆడపడుచు అఖిల నివాసంలో 6 గంటలుగా ఈడీ తనిఖీ చేస్తోంది. ముడుపుల చెల్లింపులో బంధువుల పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. షెల్ కంపెనీల ద్వారా జరిగిన లావాదేవీలపై వివరాలు రాబడుతున్నారు ఈడీ అధికారులు. రౌజ్ అవెన్యూ కోర్టు మరొకసారి కస్టడీ పొడిగించిన నేపథ్యం అటు ఢిల్లీలో కనిపిస్తుంటే, మరోవైపు హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది. కవిత భర్త బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు. కవిత ఆడపడుచు అఖిల నివాసంలో 6 గంటలుగా ఈడీ తనిఖీ చేస్తోంది. ముడుపుల చెల్లింపులో బంధువుల పాత్రపై దర్యాప్తు చేస్తోంది ఈడీ. షెల్ కంపెనీల ద్వారా జరిగిన లావాదేవీలపై కూడా వివరాలు రాబడుతున్నారు ఈడీ అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఈ తనిఖీలకు సంబంధించి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. చెప్పండి, కవిత ఆడపడుచు అఖిల తో పాటు పలువురి ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఒక స్టేట్మెంట్ లాంటిది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ తనిఖీల తర్వాత? ఖచ్చితంగా ఈ తనిఖీలకైతే ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఎందుకంటే కవిత కస్టడీ విచారణ దాదాపు 7 రోజులు ఈడీ చేసింది ఢిల్లీలో. సో ఆ విచారణ సందర్భంగా ఆ తర్వాత జరుగుతున్నటువంటి సోదాలు కాబట్టి ఇక్కడ ప్రాధాన్యత ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కవిత కాల్ డేటాకు సంబంధించినటువంటి ఆధారంగానే ఇక్కడ సోదాలు అయితే జరుగుతున్నాయి. సో కవిత భర్త అనిల్ ఇంటితో పాటు కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో ఈ ఏదైతే సౌత్ గ్రూప్ నుంచి వెళ్ళినటువంటి ముడుపులలో భాగంగానే కవిత కీ రోల్ ప్లే చేశారు. అందులో ఆ ముడుపులు వెళ్ళడానికి కవిత బంధువులు ఆమెకు ఉపయోగపడ్డారు. సో ఆ ముడుపులు ఏ విధంగా వెళ్ళాయి, సో వీళ్ళు సెల్ కంపెనీలు ఏంటి, ఆ సెల్ కంపెనీల ద్వారానే ఈ ముడుపులన్నీ కూడా పంపించారా అనేటువంటి మొత్తం ఈ అయితే ఆ డబ్బులు కేంద్రంగానే మొత్తం సోదాలు జరుగుతున్నాయి. ఆ లిక్కర్ కంపెనీలకు సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్స్ ఏమైనా వీళ్ళ ఇళ్లలో కూడా ఉన్నాయా అనేటువంటి కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ తెల్లవారుజామున ఉదయం నుంచి కూడా జరుగుతున్నాయి. ఒకవైపు కవితకు సంబంధించినటువంటి 7 రోజుల కస్టడీ ఈ రోజు ముగిసినా కూడా మరో 3 రోజుల కస్టడీ పొడిగించింది కోర్టు కాబట్టి, సో ఇంకా ఈ విచారణ కీలకంగా ఉండబోతుంది. ఇక్కడ దొరికేటువంటి ఆధారంగా కూడా ఇంకా కవితను విచారించబోతున్నారు. మళ్ళీ ఈ సోదాల తర్వాత కూడా ఇంకా హైదరాబాద్ నుంచి ఇంకెవరైనా అరెస్ట్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది.